హలో ఫ్రెండ్స్, తెలంగాణ 10th క్లాస్ రిజల్ట్స్కి సంబంధించి మనకు ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. రీసెంట్గా ఎగ్జామినేషన్స్ కంప్లీట్ అయిపోయి సాటర్డేతోని. సో రిజల్ట్ ఎప్పుడని స్టూడెంట్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. కంప్లీట్ వివరాలు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇలాంటి అప్డేట్స్ గురించి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా తక్కువ మంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు. సో 10th క్లాస్ వాళ్ళు కాబట్టి చూస్తున్న వాళ్ళు వీడియోని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే ఇలాంటి రెగ్యులర్ అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా 10th క్లాస్కి సంబంధించి ఆ తర్వాత ఇంటర్మీడియట్కి సంబంధించి అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి. సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేయండి. సో ఇక్కడ మనకి న్యూస్ ఆర్టికల్ వచ్చింది నమస్తే తెలంగాణలో. సో మీరు కావాలంటే చెక్ చేసుకోవచ్చు. ఏప్రిల్ నెల ఆఖరిలో 10 ఫలితాలంటూ మనకి అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎగ్జామ్స్ స్టార్ట్ అయ్యే టైంలోనే వీళ్ళు మెన్షన్ చేశారు 10th క్లాస్ ఎగ్జామ్స్ కంప్లీట్ అయిన 1 మంత్లో వితిన్ 1 మంత్లో రిజల్ట్స్ అనేది రిలీజ్ చేయాలంటూ వీళ్ళు ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో దానికి అనుగుణంగా మనకి పేపర్ వాల్యుయేషన్ అనేది రేపటి నుంచి స్టార్ట్ కావడానికి అవకాశం అయితే ఉంది. సో ఇక్కడ మెయిన్గా ఎంతమంది స్టూడెంట్స్ ఎగ్జామ్స్ రాశారు, ఎంతమంది ఎంత పర్సెంటేజ్ అటెండ్ అయ్యారు అనేది డీటెయిల్స్ ఇచ్చారు. సో మనకి సోషల్ ఎగ్జామ్ కంప్లీట్ అయ్యే వరకు 4,94,068 స్టూడెంట్స్ మొత్తం మనకి అటెండ్ కావడం జరిగింది. సో దాదాపుగా 5 lakh స్టూడెంట్స్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తే అందులో మనకి యాబ్సెంట్ అయిన వాళ్ళు 1,747 మంది యాబ్సెంట్ కావడం జరిగింది. సో ఇందులో మనకి కొంతమంది ఫ్యాకల్టీని డిస్మిస్ చేయడం జరిగింది. వాళ్ళకి సంబంధించి వాళ్ళ మీద యాక్షన్ తీసుకున్నారు. సో ఇది ఓవరాల్గా మనకి 10th క్లాస్ రిజల్ట్స్ అనేది ఏప్రిల్ 30 కల్లా రావడానికి అవకాశం అయితే ఉంది. సో ఈలోపు మళ్ళీ ఏమైనా అప్డేట్ వస్తే ఇన్ఫర్మేషన్ అయితే ఇస్తాను. అప్పటివరకు ఛానల్ని ఫాలో కండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ.